ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబాకు ఎంతో ప్రియభక్తుడైన మాల్సా గారి కోసం మరికొన్ని విషయాలు తెలుసుకుందామా. మనకు షిరిడీలో బాబా తర్వాత అంత మౌనంగా అంత నిరాడంబరంగా ఉన్న వ్యక్తి ఒక్క మహల్సాపతి మాత్రమే. అందుకే చరిత్రలో బాబా భక్తుడు ఎవరైనా నిరాడంబరంగా ఉన్నారు అంటే ఒక్క మహల్సాపతి మాత్రమే. బాబా అంతగా భక్త మహల్సాపతిని ప్రేమించేవారు. రాత్రిపూట మహల్సాను మాత్రమే బాబా తన పక్కన పడుకోబెట్టుకునేవారు. ఎవ్వరినీ కూడా పక్కకు రానించేవారు కాదు. చాలా సందర్భాల్లో మసీదులోకి రావడం మాత్రమే మహల్సాపతి గారి ఇష్టం. రాత్రిపూట పడుకోవడానికి ఇంటి నుంచి వచ్చినప్పుడు మసీదు మెట్లు ఎక్కితే మళ్ళీ ఉదయమే దిగనిచ్చేవారు. ఒక్కొక్కసారి లఘుశంక కూడా లేవడానికి ప్రయత్నం చేసినా బాబా హెచ్చరించేవారు. అరే భగత్, మసీదు మెట్లు దిగితే చస్తావు అనేవారు. బాబాకు ఎంత ప్రేమ అంటే ఏ ప్రమాదం పొంచి ఉందో మహల్సాపతి గారికి అది బాబాకే తెలుసు. అందుకే మహల్సాపతి ఒక్కొక్కసారి మసీదు మెట్లు ఎక్కితే ఎప్పుడు దిగనిచ్చేవారు కాదు. అదేవిధంగా అనేకసార్లు బాబా హెచ్చరించేవారు. మహల్సాపతి ఒకసారి ఇంటికి వెళ్ళినప్పుడు బాబా హెచ్చరిస్తారు, జాగ్రత్త, నీకు దారిలో 2 దొంగలు ఎదురవుతారు అని చెప్తారు. మహల్సాపతి గారు మనసులో అనుకుంటారు, నా దగ్గరే ఉంది, కింద గోచి పైన కండువా తప్ప అని నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. నన్నేం చేస్తారు ఆ దొంగలు అని నవ్వుకుంటూ వెళ్తే దారిలోని ఆకులు చప్పుడవుతుంది. ఏంటా అని చూస్తే 2 పాములు ఎదురవుతాయి. ఇంకొక విషయం కూడా చెప్తారు బాబా, నువ్వు తిరిగి మసీదుకి వచ్చేటప్పుడు కందిరి తెచ్చుకో, నీకు మళ్ళీ ఇంకొక దొంగ ఎదురవుతాడు వచ్చేటప్పుడు అని చెప్తే సరే అని మళ్ళీ మసీదుకి వచ్చేటప్పుడు కందిరి పట్టుకొని వస్తారు. అప్పుడు గుమ్మం దగ్గర చాలా పెద్ద పామును చూస్తారు మహల్సా. అంటే బాబా మహల్సాకు ఎదురయ్యే ఆ ప్రమాదాన్ని దొంగలుగా చెప్పారు, పాములుగా చెప్పకుండా దొంగలుగా చెప్పారు. బాబా చెప్పేవన్నీ కూడా చాలా అంతర్లీనంగా ఉంటాయి. మళ్ళీ మరొకసారి ఏం జరుగుతుందంటే ఎప్పట్లాగే మహల్సాపతి బాబాతో పడుకోవడానికి మసీదుకు వస్తారు. అయితే ఆ రోజు బాబా చెప్తారు, అరే భగత్, నువ్వు ఈరోజు నాతో పడుకోవద్దు, నాకు ఏకాంతం కావాలి. నువ్వు ఎవ్వరూ మసీదులోనికి రాకుండా మసీదు బయటే నిలబడి కాపలా కాస్తూ చూసుకో అని చెప్తారు. అని చెప్పి పరదా వేసుకొని బాబా ధ్యానంలోకి వెళ్ళి ఏకాంతంగా కూర్చుంటారు. కొంత సమయం తర్వాత నెవాసా నుంచి ఒక మమల్తాదారు ఒక లేఖను తీసుకొని వస్తారు. దాదాపు అర్ధరాత్రి దాటుతుంది. ఎలా అయినా సరే నాకు బాబా దర్శనం కావాలి అంటాడు అతను. లేదు లేదు, బాబా ధ్యానంలో ఉన్నారు, ఎవ్వరిని మసీదులోకి రానివ్వద్దని నాకు చెప్పారు అని చెప్తారు మహల్సా. కానీ ఆ మమల్తాదారు లేదు లేదు, నేను ఇప్పుడే బాబాను దర్శించుకోవాలని చాలాసేపు వాదిస్తారు. మసీదు నుంచి పక్కకు తీసుకువెళ్ళి ఎంతసేపో సర్ది చెప్పే ప్రయత్నం చేస్తారు మహల్సా. ఆ సంభాషణ అంతా బాబాకు వినిపించకూడదని వారిని మసీదు నుంచి కొంచెం దూరంగా వెళ్ళి నిలబెట్టి మాట్లాడతారు. ఎంత చెప్పినా కూడా ఎంత వాదించినా ఆ మమల్తాదారు అస్సలు వినడు. ఇప్పుడు కుదరదండి, రేపు రండి అని మహల్సా ఎంతగానో చెప్తారు. ఆ వ్యక్తి ఊరుకోకపోతే మహల్సా ఒక మాట చెప్తారు, సరే నేను వెళ్ళి దుని నుంచి విభూతి తీసుకొని వస్తాను, దానినే బాబా ప్రసాదంగా భావించి మీరు వెళ్ళండి అంటే సరే అంటారు. అప్పుడు మహల్సాపతి మెల్లగా మసీదులోకి వెళ్ళి ఊది తీస్తూ ఉంటారు. బాబా యోగ సాధనలో ఉంటారు. ఆ ఊది తీసేటప్పుడు ఎంతో సైలెంట్గా ఎంతో నింపాదిగా తీస్తారు దుని దగ్గర నుంచి. అక్కడ తీసుకొని వస్తున్నప్పుడు ఒక పాత్ర జారి కింద పడిపోతుంది. బాబా ధ్యానం నుంచి బయటకు వచ్చి చాలా కోప్పడతారు మహల్సాపతిని. ఏరా కంసాలి, రెప్పపాటులో ఎంత పని చేసావురా, నీకు భార్య పిల్లలు ఉన్నారు కదా, ఎంత పని చేసావురా, నీ వల్ల నీమ్గావ్లో ఉన్న నిగోజీ పాటేల్ భార్య చచ్చిందిరా. అరే రే, నేను ఆమెను రక్షిద్దామని అనుకొని ధ్యానంలో ఉంటే నువ్వు వచ్చి దాన్ని భంగం కలిగించావు అంటారు. మహల్సా అనుకుంటారు, నీమ్గావ్లో ఉన్న నిగోజీ పాటిల్ ఎవరో కూడా తెలియదు, సరే అని క్షమించమని క్షమాపణ కోరుకుంటారు బాబాని. ఆ మరుసటి రోజు ఉదయం బజారుకి వెళ్తే నిగోజీ పాటిల్ సోదరులు చావుకు సంబంధించిన సామాన్లు కొంటూ ఉంటే వాళ్ళని అడుగుతారు, మహల్సా మీరు ఎవరు, ఏం జరిగింది అంటే
వారు చెప్తారు, నీమ్గావ్లో నిగోజీ పాటిల్ భార్య నిన్న రాత్రి 2 గంటలకు మరణించింది అని చెప్తారు. అప్పుడు మహల్సాపతికి అర్థమవుతుంది, అయ్యయ్యో, నా వల్ల అనవసరంగా బాబాకు ధ్యానం భంగం జరిగింది, ఒక ప్రాణం నా వల్ల పోయింది కదా అని బాబా దగ్గరికి వెళ్ళి పాదాల మీద పడి క్షమాపణ అడుగుతారు మహల్సాపతి. బాబా ఇలా చెప్తారు, నా ప్రయత్నం నేను చేశాను, అల్లా ఒప్పుకోకపోతే నేనేమి చేయగలను? అల్లా ఒప్పుకొని ఉంటే నువ్వు లోపలికి వచ్చేవాడివి కాదు. నువ్వు లోపలికి రావడం వల్ల ఆమె ప్రాణం పోవడం అంటే భగవంతుడి ఇష్టం. నువ్వు దీని గురించి బాధపడుకో అని చెప్తారు బాబా. ఎన్నో విషయాలు బాబా కోసం ఎంతో డీప్గా తెలిసిన వ్యక్తి మహల్సా. అందుకే బాబాకు అంకిత భక్తుడుగా ఉన్నారు. మరికొన్ని విషయాలు బాబాగారి అనుగ్రహంతో మరొక వీడియోలో తెలుసుకుందాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. రాజాదిరాజ యోగిరాజ సమర్థ సద్గురు శ్రీ సాయిశ్వర్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్.